మీరు 13 సంవత్సరాలలో మీరు లోపలికి పోయారు కదా! పోయినప్పుడు అంటే ఇప్పుడు యాజ్ ఎవరన్నా పోయినప్పుడు అడుగుతారంట. అంటే "నువ్వెందుకు వచ్చినావు?" అంటే నువ్వు నిజంగా జాయిన్ కావడానికి వచ్చినావా? లేకుంటే ఎవరైనా పంపించరా? అనేది ఇట్లా డౌట్ ఉంటుండేనంట చాలా కదా డౌట్ లోపల. ఉంటది. అయితే మీరు పోయినప్పుడు మీ మీద డౌట్ లేకుండేనా? డౌట్ ఉన్నది. ఆ! నన్ను ఏమన్నా అడిగిండ్రు. క్వెషన్‌లు అడిగిర్రా? నన్ను అడిగిండ్రు. భూపతి రెడ్డి అని అడిగిండు. "మీ డాడీ ఏం పని చేస్తాడు?" అని అడిగిండు. ఆ! మా డాడీ అట్టిదే ఇంటికాడ వ్యవసాయం చేస్తాడు. మాకు భూమి కూడా ఎక్కువ లేదు. హ్మ్. కట్టె మిషన్లో పని చేస్తాడు మా డాడీ అని చెప్పిన నేను. హ్మ్. చెప్తే మీరు రెడ్డిసా అని అడిగిండు. ఆ! కాదన్న మేము ఎస్సీలం అంటే ప్రత్యేకంగా మా ఊరికి పంపించి నా క్యాస్ట్ గురించి తెలుసుకున్నాడు. ఆ! ఆ, కిష్టంపేట అని అక్కడ ఈ మా ఊరు నుంచి కిష్టంపేటకు ఒక ఆమెను ఇచ్చారు అన్నట్టుగా. హ్మ్. బంధువులు ఉన్నారు, ఎట్లనో సంథింగ్ బంధువులు ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడికి. అనంతరాములు అని మా ఊరు నుంచి హ్మ్. ఉంటాడు. హ్మ్. ఆయనే అక్కడికి ఉంటే అక్కడ వాళ్ళ ద్వారా మా ఇంటికాడ తెలుసుకున్నారు అన్నీ. హ్మ్. ఆ. ఓకే. తెలుసుకుంటే అట్లా నా క్యాస్ట్ గురించి తెలిసింది. నువ్వు ఎందుకు వచ్చినావు ఏంది అనేది, నువ్వు ఏం పని మీద వచ్చినావు అంటే నాకు పాటలు అంటే ఇష్టము, నేను సేవ చేయాలనుకుంటున్నా ప్రజలకు. హ్మ్. అంటే మరి ఇంట్లోకి అత్తే ఇది ముండ్ల దారి ఎప్పుడు చనిపోయేది తెలియదు కదా, దానికి సిద్ధమేనా అని అడిగిండు అన్నట్టుగా. హ్మ్. సిద్ధమే ఏమున్నది, ఎప్పుడైతే ఏంది. ఒక మంచి పని చేయడానికి చావును నేను దాన్ని పెద్ద పరిగణనకు తీసుకొని మంచి పని చేస్తే హాయిగా నేను చచ్చిపోయిన సంతోషమే. హ్మ్. చరిత్రలో ఏనో ఒక కాడ ఒక పేజీలో నా పేరు ఉండాలని అనుకుంటాను అని చెప్పేదాన్ని. ఓకే, ఓకే. ముందు తరాలకు ఓ చరిత్ర ఉంటుంది ప్రతి దానికి. హ్మ్. ఆ చరిత్రలో నాది కొంచెం అన్న ఆ పేజీలో కొంచెం ఏన్నో గింతంత ఉంటే చాలు అనేది ఇప్పటికి కూడా నాకు అదే ఉంటుంది. చరిత్రలో నాది ఒక పేజ్ ఉండాలి చిన్నగా అనేది నాకు మొదటిసింది అదే. నేను అట్లా చెప్పిన అన్నట్టుగా చెప్తే, నేను చదువు కూడా ఎక్కువ చదువుకోలే. హ్మ్. నేను 5వ తరగతి అయిపోయింది, ఇక 6వ తరగతి పట్టక ముందే నేను పోయినా. హ్మ్. నేను మళ్ళీ తర్వాత మధ్యలో చదువుకున్నా నేను. అయితే